కులం, మతం, వర్ణం, వర్గం ఈ పాయింట్ల ఆధారంగా అధికారంలోకి రావాలనేది రాహుల్ గాంధీ ప్రయత్నం. ఆయన ఏమంటారు, దళిత బడుగు బలహీన వర్గాలు పేదరికంలోనే ఉండిపోయారు దశాబ్దాలుగా, వాళ్ళందరూ ఉన్నత స్థాయికి రావాలంటారు. దానికి అనుగుణమైన నిర్ణయాలు ఎక్కడికి పోయినాయి? రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ప్రజా ప్రాతినిధ్యం లభించింది. రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి కొంతమంది అన్న బాగుపడ్డారు. ఆ రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. సరే, ఆ పాతలో వదిలేద్దాం. కానీ ఇన్ని సంవత్సరాలైనా 77 సంవత్సరాల్లో టాప్ 500 పారిశ్రామికవేత్తలు లేదా టాప్ 500 వ్యాపారుల్లో ఎవరు ఎందుకు లేరు దళిత బడుగు బలహీన వర్గాలని రాహుల్ గాంధీ అడుగుతున్నాడు. ఎవరు జవాబుదారీ అవ్వాలి? అంబానీని ఎవరు ప్రోత్సహించారు? అదానీని ఎవరు ప్రోత్సహించారు? లేకపోతే ఈవేళ ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు టాటా వీళ్ళందరినీ ప్రోత్సహించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా. అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లుగా రోడ్ల కాంట్రాక్టుల దగ్గర నుంచి అనేకం వేస్తూ ఉంటారు కదా. మరి దళిత బడుగు బలహీన వర్గాలను ఆ స్థాయికి ఎందుకు తీసుకురాలేదు కాంగ్రెస్ పార్టీ? ఎందుకు టాప్ 5 ఇండస్ట్రీ లిస్టులోకి తీసుకురాలేదు? చేయాల్సింది వాళ్ళు కదా. కానీ ఆశని అమ్ముతాడు ఆయన. వాళ్ళని ఎదిగేలా చేయటం కాదు, వాళ్ళలో ఎదగాలన్న ఆశని తనకి ఓటు బ్యాంక్గా మలుచుకోవడం ఎత్తుగడ. అసలు దళిత బడుగు బలహీన వర్గాల పారిశ్రామికవేత్తల మీటింగ్ మొట్టమొదటి పెట్టినోడు నరేంద్ర మోడీ, కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు నరేంద్ర మోడీ. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోత్సాహకాల గురించి మాట్లాడుతున్నాడు నరేంద్ర. కాంగ్రెస్ సుదీర్ఘకాలం పడి అధికారంలో ఉండి చేయలేకపోయింది అది. అదే సందర్భంలో ఇక రెండవ పాయింట్ వచ్చేటప్పటికి ఏదైతే మతపరమైనటువంటి అసంతృప్తి అసహనాన్ని మైనార్టీలో రాజేస్తూ మతపరమైన పోలరైజేషన్ క్రియేట్ చేస్తుంది ఎవరు? అదే రాహుల్ గాంధీ. ఆర్థికపరమైనటువంటి అసమానతలకు కారణం అంటూ ఎవరున్నారు? ఇంతదాకా పేదరికం, గరీబీ హటావో బేకారీ హటావో ఎవరినే నాదాలు? కాంగ్రెస్ పార్టీనే కదా. మరి పేదరికం ఇప్పటిదాకా ఎందుకుంది? ప్రతి ఒక్కళ్ళకి 5 కిలోల బియ్యం ఉచితం నరేంద్ర మోడీ ఇచ్చాడు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేకపోయింది? కానీ వాళ్ళల్లో ఆశలు రేకెత్తించేటటువంటి ప్రయత్నం చేస్తారు. లేదా మైనార్టీలని అభద్రతాభావం, అంటే మైనార్టీల మీద అభద్రత, దళిత బడుగు బలహీన వర్గాల్లో ఆశల్ని సృష్టించడం. ఇదే ఫార్ములా సుదీర్ఘకాలం కాంగ్రెస్ చేసింది. మళ్ళీ ఇప్పుడు పిట్రోడా నేతృత్వంలోని ఏదైతే అంతర్జాతీయ కాంగ్రెస్ పార్టీ సోరోస్తో కలిపి చేస్తుంది అదే.